వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం. ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు మనతున్నారు. నాగం గారు ఈ ప్రతిపాదనలను చూశారు. ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఒక రాయల్ తెలంగాణపై చర్చ జరుగుతున్నటువంటి వార్తలు వచ్చాయి. దానిపైన నిన్న చాలా సుదీర్ఘంగా ఆజాద్, సోనియా కూడా చర్చించారు అన్నటువంటి చర్చ కూడా ఉంది. సో మీకేమనిపిస్తుంది? బీజేపీ ఫస్ట్ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అనేది అందరికీ సీరియస్ ఆసక్తి. మొట్టమొదటగా ఈరోజు 31 డిసెంబర్, అది 1 డిసెంబర్. ఈరోజు ఇది వరల్డ్ ఎయిడ్స్ డే. అందుకోసం దీని మీద మనము ఒకసారి ఎయిడ్స్ డే గురించి చెప్పుకోకపోతే అది పొరపాటు అవుతుంది. ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచొద్దు. వాళ్ళలో కూడా మనలో మనుషులే, వాళ్ళందరితోటి కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాజంలో వారిని వేరు చేయొద్దని చెప్పని ఒకటి విజ్ఞప్తి చేస్తూ, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, అంతకుముందు డాక్టర్ కాబట్టి మీరు ఈ విషయం మీద ఇంకా ఎయిడ్స్ బారిన కూడా పడకుండా తమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు తగ్గుముఖం పట్టినా ఇంకా అది పూర్తిగా అది ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా దాని జాడ లేకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత మీదనే ఉంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలని మొట్టమొదటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ రాయల తెలంగాణ ఎవరు అడిగినారండి? రాయల తెలంగాణ ఇది సుతారాము మాకైతే ఇష్టం లేదు. బీజేపీకి మొట్టమొదటనే మేము చెప్పినాము, 10 జిల్లాలతో కూడి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణనే మాకు సమ్మతం, వేరే ఇంకేది కూడా సమ్మతం కాదు, స్పష్టంగా చెప్పినాం మేము. ఇలా మేము ఒకటే మేము కోరుకునేది, ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నారు ప్రభుత్వం? ఎందుకు ఈరోజు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈరోజు మీకు బీజేపీ సపోర్ట్ కేంద్రంలో ఉండగా బిల్లు ఈజీగా పాస్ అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మీరు దీన్ని ఈ తటపరాయింపులు ఏంది, లీకేజీలు ఏంది, రోజుకొక లీకేజ్ చేస్తూ ప్రజల్లో మళ్ళీ ఆందోళన చేస్తూ, మళ్ళీ కూడా నిన్న రీసెంట్గా కూడా ఆత్మ బలిదానాలు తెలంగాణలో జరుగుతున్నాయంటే దీనికి బాధ్యత ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వందే. ఇవాళ అందుకోసం ఈ రాయల్ తెలంగాణ ఇవన్నిటి ప్రతిపాదనలు ఎవరికి కూడా తెలంగాణ వాళ్ళకైతేనేమో సమ్మతం కాదని చెప్పి నేను అనుకుంటున్నా. దీని విషయంలో కూడా తెలంగాణలో ఉండే పార్టీలన్నీ కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అందరం కూర్చొని ఒక సమిష్టిగా ఒక నిర్ణయాలు ఉంటే బాగుంటేది. అన్ని పార్టీలు కూడా, ఉద్యమ పార్టీలు అనుకోండి, ఇలా ఉద్యమం చేయని పార్టీలు కూడా ఉండని, ఇటువంటి రాయలసీమను చీల్చే హక్కు కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే దాని కల్చర్ వేరే, దాని డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయడం ఇది మంచిది కాదు. నేను కూడా 1956లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు, ఇది బళ్ళారి కర్ణాటకలో కలిపేటువంటి టైంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలంటూ మార్చిన టైంలో అప్పుడు కూడా రాయలసీమ అస్తిత్వంతో కూడుకున్నటువంటి బళ్ళారిని అటు ఎందుకు కలుపుతున్నారని చర్చ వచ్చింది. కానీ ఆ తర్వాత పోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అన్నటువంటి ఒక వాదన కూడా, అంటే రాయల్ తెలంగాణను సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. అప్పుడు హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండ్రు. ఎవరిని అడిగి చేసినారండి? హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండ్రు కదా. 3 ముక్కలు చేయాల్సిన అవసరం లేకున్నది. ఇవాళ అందరం కలిసి ఉంటే మాకు అంటే ఎంతో లాభంగా ఉండేది. ఇవాళ హైదరాబాదు రాష్ట్రంగానే ఉండింటే మాకు నీటి ఇబ్బందులు ఉండేది కాదు, మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల బాధ తప్పేది, మాకు ఈ కరెంటు బాధ తప్పేది, మాకంతా కూడా గ్రావిటీ మీదనే మా అన్ని జిల్లాలు కూడా పారేది. లక్షలాది ఎకరాలు ఈరోజు రైతులు గ్రావిటీ ద్వారా నీళ్ళను పొందేవాళ్ళు. హైదరాబాద్ సంస్కృతినే మొత్తం దెబ్బతీసేసినారండి. దక్కని కల్చర్ ఏదైతే ఉందో, దక్కని కల్చర్ కనిపించకుండా పోయింది, కనుమరుగైపోయింది భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద భాషోన్మాదంతో. కానీ అలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎందుకు మీరు అంటే ఇప్పుడు రాయల్ తెలంగాణ అనేది ఎందుకు, ఏం కారణం? ఆ కారణం కూడా చెప్పాలి కదా, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఇది ఉంది. రాజకీయాల కోసమే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ హైదరాబాద్లో బిల్లేం తీర్మానం ఏం కాదు కదా, వ్యూస్ చెప్పాలి, ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్పుకుంటారు. అంతేగాని ఆ వ్యూస్ను చెప్పే క్రమం లోపల దానికి ఏదో మెజార్టీ కావాలి అది అనడం కూడా అది కరెక్ట్ కాదు. అంటే కేవలం పొలిటికల్గా 2 ప్రాంతాల్లో సమానంగా అసెంబ్లీ సీట్లు ఉంటాయి, సమానంగా లోక్సభ సీట్లు ఉంటాయని మాత్రమే కాకుండా రాష్ట్ర విభజనలో ఈ 2 జిల్లాలు కలిపినట్లయితే ముఖ్యంగా విద్యుత్తు, నీటి సమస్యలు రావు భవిష్యత్తులో అనేది ఒక ప్రతిపాదనని కేంద్రం
ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ముందు పెట్టి ముఖ్యంగా దామోదర రాజనరసింహ ఈయన వెళ్ళారు కాబట్టి ఆయన చెప్పినట్టు. ఇది తప్పండి. ఇది ఇప్పుడు నీళ్ళది మొట్టమొదట మాకు సమస్య వచ్చిందే. ఇప్పుడు నీళ్ళది మాకు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఉన్నాయి. ఈరోజు మాకు నిజంగా చెప్పాలంటే మొత్తం కృష్ణా బేసిన్ మాది. ఇవాళ పెన్నార్ బేసిన్కి వాటర్ పోతూ ఉంది. ఇవాళ మొత్తం పోతిరెడ్డిపాడు ద్వారా నదినే డైవర్ట్ చేసుకొని పోతున్నారు. యాక్చువల్గా మేము 56 కంటే ముందు 44 అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం, తర్వాత హైదరాబాద్ ప్రభుత్వాలు రెండు కూడా, అంటే ఇక్కడ నవాబు అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నది ఆర్డీఎస్ మీద 1,00,000 ఎకరాలకు, అంటే చెరువు 1,00,000 ఎకరాలు బారించుకోవాలని, వాటర్ సమానంగా తీసుకోవాలని ఉంది. ఏమైంది? బచావత్ ట్రిబ్యునల్ వచ్చేటాలకు వాళ్ళకి ఎక్కువైపోయింది, మాకేమో తక్కువైంది అలొకేషన్ వాటరు. ఇవాళ ఏదో దయదలిసి ఏదో 4 టీఎంసీలు పెంచినాము ఆర్డీఎస్ కానేమో ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్తా ఉంది. ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మాకు ప్రతి దగ్గర అన్యాయమే జరుపుకుంటూ వచ్చిందండి. అటువంటి దానికి ఇప్పుడు నీళ్లు వాళ్ళ కోసము రాయలసీమ కోసం అని అంటే రాయలసీమకి ఇవ్వండి నీళ్లు, మేము వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం ఇవ్వండి, సరే వాళ్ళకి ఇంకా ఏదైనా అవసరాలకు ఇవ్వండి. కానీ ఇక్కడ మీరు ఈ బేసిన్, కృష్ణా బేసిన్ యొక్క అవసరాలను కూడా పూర్తిగా మీరు గమనించి దీన్ని సాటిస్ఫై చేసిన తర్వాత తీసుకోపండి, వద్దన్నది లేదు. దట్ ఈస్ ది లా. ఈ ప్రతిపాదనలో కృష్ణా బేసిన్ అంతా పూర్తిగా తెలంగాణకి వస్తుంది, ఆ సమస్య ఇక ఎలాంటి సమస్యనే ఉండదు కదా, మీరు ఈ 2 జిల్లాలు కలుపుకుంటేనే అంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇది ఇక దీనికి నేను ఒకటే చెప్తున్నాను, మాకైతేనేమో సుతారాం ఇష్టం లేదు. ఇది జేఏసీ కూర్చోవాలి, తెలంగాణ పార్టీలన్నీ కూడా కూర్చోవాలి, తెలంగాణ నాయకులందరూ కూర్చోవాలి. దీనికైతేనేమో అది ఎందుకంటే ఇది వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అసలుకే తెలంగాణ ఇవ్వకూడదనే ఉద్దేశం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఉందో మాకు తెలియదు. అంటే ఈ ఇష్యూ ముఖ్యంగా నిన్ననే కాదు, కొన్ని రోజులుగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఆయనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆజాద్ సీఎం సోనియాతో మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ చాలా సీరియస్ అయిందంటున్నారు. సో ఎంఐఎం బాగా పట్టుబడుతున్నట్టుంది దీనికి సంబంధించి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పట్టుబడుతుంది అంటే అదే వాళ్ళ రాజకీయ పార్టీకి అంటే ఎందుకు పడుతుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏందో మాకైతే తెలియదు. ఎందుకు మనకు ఇప్పుడు ఉన్న తెలంగాణ, మన తెలంగాణ మాకు సరిపోతుంది కదా. ఇట్ ఈస్ ఎ వయబుల్ స్టేట్, దాంట్లో ఏమీ అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది వీళ్ళది వాదం అంటే కరెక్ట్ కాదు. రాజకీయంగా చూస్తే నాగం గారు, ఇప్పుడు ఎంఐఎం ఏమో అక్కడ ముస్లిం చాలామంది ఉన్నారు కర్నూలు, అనంతపురం జిల్లాలో, కాబట్టి మా పార్టీ కూడా బాగా బలపడుతున్నటువంటి అభిప్రాయంతో అది బాగా డిమాండ్ చేస్తున్నట్టుంది. బీజేపీకి ఎట్లుంటుంది? ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రేపు ఆల్టర్నేట్గా దేశంలో మిగిలేది నేషనల్ పార్టీసేనండి. రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. ఇప్పుడు అరేనా దేశాల అంటే ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ దేశాల సభలకు కూడా ప్రధానమంత్రి పోవాలంటే ఒక రాష్ట్రం ఆపే పరిస్థితికి వచ్చింది. సరే అక్కడ మానవ అంటే తప్పిదం ఆడైతే జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అయితే జరిగింది, ఊచకోతలు జరిగినాయి. దాన్ని మనం అంటే ఖండించాల్సిందే. కానీ ఒక ప్రధానమంత్రిని అంటే మనం శాసించే పరిస్థితికి రావడం అంటే ఈ రీజనల్ పార్టీస్ కూడా ఇప్పుడు ఒకందుకు మంచిదే, కానీ వాళ్ళ యొక్క లిమిటేషన్స్ కూడా అంటే పెరిగిపోతున్నాయి. రాను ఒక స్టెబిలిటీ ఉండలేదు, ఒక డెసిషన్స్ తీసుకునే పరిస్థితి దేశంలో ఉండలేదు. ఇప్పుడు నేషనల్ పార్టీస్ యొక్క ఆవశ్యకతను కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే నేను కూడా ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదన తేవడానికి ఇంకా వేరే రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉందా? మీరు ఇంతకుముందు మాట్లాడారు, ఒకవేళ ఈ ఇష్యూతో ఈ తెలంగాణ ఆపాలన్నటువంటి ఉద్దేశం ఏమైనా ఉందేమో అన్నటువంటి ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు రాయల తెలంగాణ తెర మీద తెచ్చిండ్రు, అది కూడా లాస్ట్ మినిట్లో. అది మొట్టమొదటి నుంచి కూడా చర్చ లేదు, ఏ పార్టీల మధ్యన చర్చలు జరగలేదు. ఇది లాస్ట్కి ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఏం ఉద్దేశంతో తీసుకొని వచ్చిండ్రు, ఆ ఉద్దేశం అన్న ప్రజలకు చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇది పార్టీ సొంత వ్యవహారం కాదు కదా కాంగ్రెస్ పార్టీది. అందుకోసం ఇవాళ మనం ఒకటే మేము డిమాండ్ చేసేది, మీరు మా తెలంగాణ మాకు ఇవ్వండి, తర్వాత ఆలోచించుకుందాం. కానీ అవన్నీ మా తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడున్న 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానికి ఇవ్వండి. ఏ షరతులు కానీ ఇక్కడ హైదరాబాద్ మీద మీ ఆంక్షలు మాత్రం సహించేది లేదని కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం.
ఈ మధ్య కాలంలో ఇదే చర్చ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బీజేపీ మాట చెప్పినట్టుంది. బీజేపీ రాష్ట్ర నాయకులు ఒకవేళ రాయల తెలంగాణ ఇచ్చిన మేము మా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 జిల్లాలని సీమాంధ్రకి ఇస్తాం, 10 జిల్లాలు తెలంగాణ చేస్తామని చెప్పి అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ 2 అదే అందుకోసమే చెప్తున్నాను కదా, జేఏసీ కానీ అందరం కానీ కూర్చోవాలి, ఎట్లా తెలంగాణ మనం తెచ్చుకోవాలనే దాని మీద మనం ఒక కామనాలిటీ ఉండాలి, కామన్గా మనం ఒక థింకింగ్ ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం. అదే ఈ టైంలో రాయల తెలంగాణ చివరి టైంలో రావడం, అందులో ఇంకో 2-3 రోజుల్లో అసెంబ్లీకి డ్రాఫ్ట్ రాబోతుంది, వితిన్ 4-5 డేస్లో 5 నుంచే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. సో సరిగ్గా ఈ టైంలో రావడం వల్ల అంటే బలవంతంగా రుద్దడమా లేదా కేవలం చర్చ చూసి ఒకసారి ఏదో లీక్ చేసి వదిలేస్తే అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకుందామన్నా? మొట్టమొదటికెళ్ళి కూడా అంటే ఈ ప్రభుత్వం లీకుల మీదనే ఈ యొక్క మొత్తం అంశాన్ని ఎంత లీకుల మీదనే నడుపుతూ ఉంది. ఒక లీక్ చేయడము, దాని రియాక్షన్స్ పబ్లిక్లో ఎట్లుంటాయని చెప్పి చూడడం, ఇది జరుగుతున్నటువంటి విషయం. ఆయన పోతున్నాడు, ఎవరు చిరంజీవి పోయినట్టు ఆయన మొత్తం పర్మనెంట్గా డ్యూటీ చేయాలంటే ఆయనకు నేను చెప్తున్నాను. అంటే చిరంజీవి పర్మనెంట్గా డ్యూటీ అంటే డ్యూటీ చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏందో చెప్పమని చెప్తున్నాను. డ్యూటీ చేస్తే హైదరాబాద్కు ఒరిగేది ఏందో చెప్పమని నేను చెప్తున్నాను. డ్యూటీ దగ్గరికి వస్తాను. చర్చలో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో డాక్టర్ శ్రవణ్ గారు పాల్గొన్నారు. శ్రవణ్ గారు నిన్న చూశారు కదా, దామోదర రాజనరసింహ కూడా చెప్పారు రాయల తెలంగాణ ప్రతిపాదన ఉంది అని చెప్పి. సో రాయల తెలంగాణ ప్రతిపాదన ఈ టైంలో ఎందుకు వచ్చింది, దానివల్ల ఉద్దేశం ఏంది? బహుశా తెలంగాణను ఆపేందుకే ఇలాంటి లీకులు వదులుతున్నారేమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బీజేపీ అంటుంది. సరే, ఈ సిచ్యువేషన్లో తెలంగాణను ఆపటం సాధ్యం అవుతుందా కాదా అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టినట్టయితే వాళ్ళ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ వాదులందరూ కానీ స్పష్టంగా కోరుకుంటుంది ఒకటి, 10 జిల్లాలతో కూడుకున్న 119 నియోజకవర్గాలతో కూడుకున్న హైదరాబాద్పై సంపూర్ణ ప్రభుత్వ తర్వాత పరిపాలనాపరమైనటువంటి ఒక సాధికారత ఉండేటువంటి ఒక తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. నథింగ్ షార్ట్ ఆఫ్ దట్, నథింగ్ మోర్ దెన్ దట్ ఈజ్ వాట్ తెలంగాణ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్. ఇది స్పష్టం. రెండవది ఏంటి, ఇవాళ మీరు 2 జిల్లాలు కలపటంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి? ఒక రాజకీయ పార్టీకి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారా, లేకపోతే కొంతమంది ట్రాన్స్పోర్టర్లకు ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏర్పడుతుందని చెప్పి చూస్తూ ఉన్నారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో భూములు బంగళాలు కట్టుకున్నటువంటి రాయలసీమ పెద్దలకు లాభం కలగాలని చూస్తూ ఉన్నారా? ఈ ప్రక్రియ ద్వారా జరగబోయేటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, రాయలసీమ ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాంతం, 400 సంవత్సరాల 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాంతం. దానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉన్నది, దానికి ప్రత్యేక చరిత్ర ఉన్నది, అస్తిత్వం ఉన్నది, భాష ఉన్నది, యాస ఉన్నది, ఆచార వ్యవహారాల్లో మార్పు ఉన్నది. మీరు ఒక అస్తిత్వ పోరాటానికి సమాధానం చెప్తూ ఇంకొకరి అస్తిత్వాన్ని దెబ్బకొట్టడం అనేటువంటిది పూర్తిగా కూడా అనైతికము, అప్రజాస్వామికము. రెండో అంశం ఏంటంటే, మద్రాసోళ్ల పాలనలో ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులకు గురైనరో, ఇప్పుడు రేపు నిన్న ఆంధ్ర పాలనలో తెలంగాణ వాళ్ళు ఎట్లయితే ఇబ్బంది పడ్డారో, రేపు పొద్దుగాల తెలంగాణలో పాలన 2 జిల్లాలు ఇబ్బంది పడరనేంటి? మళ్ళీ ఒక అస్తిత్వ పోరాటం ఎప్పటికీ నిత్య కుంపటి లెక్క రగులుతున్న రావణ కాష్టం లెక్క ప్రజా సమస్యలను ప్రజా పోరాటాలను ముందుకు పెట్టేటువంటి ఒక ప్రయోగాలు అవుతున్నాయి. మంచిది కాదు. షార్ట్ టర్మ్ సైట్ గెయిన్స్ కోసము, రాజకీయ లబ్ధి కోసము, వ్యాపార లబ్ధి కోసము, ఎవరో కొద్దిమంది పెట్టుబడిదారులకు లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరించడం మాత్రం చాలా అన్యాయమైనటువంటిది. ఇది తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రజలు కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళైతే అవుట్రైట్గా రోడ్ల మీద వచ్చి కూర్చొని ఈరోజు గొడవలు చేస్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. కొద్దిమంది స్వార్థ రాజకీయం నిన్నటిదాకా ఏమన్నారు, ఇవాళ రాయల తెలంగాణ కావాలన్నటువంటి ఒక రాయలసీమ నాయకుల వైఖరి చూస్తే చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి. సమైక్యం అన్నారు, విడిపోతే మాత్రం మేము ఆంధ్రులతో కలిసి ఉండమని చెప్పని అంటున్నారు. తెలంగాణలో ఆంధ్రులతో కలిసి ఉండనంటేనేమో మేము దొంగలము, దుర్మార్గులము, అన్యాయము, రకరకాల రీతిలో తిట్టినటువంటి వాళ్ళు, ఆంధ్రులతో కలిసి మీ ఆంధ్ర మీరు ఉండండి అని చెప్పనంటేనేమో లేదు మేము తెలంగాణతో కలిసి ఉంటామంటారు. ఎక్కడ సమైక్యవాదం? అటు ఆంధ్ర ప్రజలను, రాయలసీమ ప్రజలను పూర్తిగా కూడా మభ్యపెట్టి రోడ్ల మీద తీసుకొచ్చి ఈరోజు ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నారు. ఇటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెసులుబాటు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా, యూపీఏ నిర్ణయం తీసుకొని కోరుతాను. రెండవది ఇంకోటి ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై కూడా ఈరోజు నైతికంగా కాదు, ఈరోజు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. రాయల తెలంగాణ అనే ప్రతిపాదన పట్టుకొస్తే ఎందుకంటే ఏలేశ్వరమైన శిరేశ్వరం తప్పదన్నట్టుగా మీరు ఇంత కొట్లాడిన తర్వాత మళ్ళీ 2 జిల్లాల్లో పెత్తనము, మళ్ళీ అదే రాయలసీమ ఫ్యాక్షనిజము, అదే రాయలసీమకు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ మాఫియాలు హైదరాబాద్లో రాజ్యాలు వెళ్ళాలన్నా? వై డూ యూ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ బర్డన్ ఆన్ తెలంగాణ పీపుల్? తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే బాధ్యత. ఇటువంటి ఒక ప్రతిపాదన వచ్చినా తిరగొట్టలేకపోయినా వారిదే బాధ్యత. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాజ్యసభ రాపోల ఆనంద్ భాస్కర్ గారు మీకు నీ డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఆయన గుడ్ మార్నింగ్ ఆనంద్ భాస్కర్ గారు. ఈ రాయల తెలంగాణ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చింది అంటున్నారు? 10 జిల్లాలు, 17 లోక్సభ స్థానాలు,
119 శాసనసభ స్థానాలతో భౌగోళిక విభజన, భావోద్వేగ సమైక్యతకు, భావోద్వేగ పరంపరకు, 60 సంవత్సరాల సుఖానికి, ఆత్మ గౌరవానికి, అస్తిత్వానికి అంకితమై ఉన్నది అనేటువంటి ఒక వాస్తవ స్వరూపాన్ని గుర్తించమని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో మా వైపు నుంచి తెలంగాణ బిడ్డలుగా మేము చేయాల్సినటువంటి పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నాం. నిర్ణయం ఆ స్థాయిలో జరిగినట్టుగా కనిపించడం లేదు. కానీ కర్నూలు, అనంతపురం జిల్లాలని కలపడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమంగా పంచడానికి ఆస్కారం ఉన్నది. దాని ద్వారా వచ్చేటువంటి ఆవిర్భావము, భౌగోళిక విభజన కొన్ని భవిష్యత్ నదీ జల వివాదాలు, ఇతర అంశాల నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అంచనా వారి సమక్షంలో ఉన్నమాట వాస్తవం. ఆ విషయంలో మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఏ దిశలో ఎక్కడెక్కడి ఎటువైపు నుంచి కదలిక వచ్చినా దాన్ని తట్టుకోవడం కోసం, మా వైపు మా వాదన చేయడం కోసం మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం. గత 15-20 రోజులుగా 2 జిల్లాలు, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల మిత్రులు, వివిధ స్థాయిల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా అధిష్టానం సమక్షంలో చేసుకుంటున్నటువంటి వేడుకోళ్లు ఇంత అంత కాదు. ఈ దశలో ఆ ఆలోచన కొంచెం ముందుకు సాగినట్టుగా కనిపిస్తా ఉంది. ఆ స్థాయిలో నిర్ణయం జరుగుతుందనేటువంటి సంశయం మాత్రం మాకు ఇంకా కలగలేదు. మొత్తంగా మా వైపు నుంచి కూడా ఒత్తిడి ఉన్నది. కానీ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ భావోద్వేగ సమైక్యతకు దారితీసేటువంటి భౌగోళిక విభజన ఇప్పటికే జరిగి ఉన్నది. దానిని గౌరవించడం ద్వారా ఒక చారిత్రక విశేషాన్ని గౌరవించిన వారం అవుతాము, చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న వారం అవుతాము అనేటువంటిదే కాంగ్రెస్ అధిష్టానం పైన మా వైపు నుంచి ఒత్తిడి ఉన్నదనేది మనవి చేస్తా ఉన్నాను. ఒక నిమిషం నాగం గారు, సరే కేవలం ట్రాన్స్పోర్ట్ కారిడార్ కోసమే అన్నటువంటి ఈ ప్రతిపాదన ఉందని టీఆర్ఎస్ శ్రవణ్ గారు అన్నారు. కానీ దీనివల్ల మొత్తం ఒక బెంగళూరు హైదరాబాద్ హైవే వన్ సైడ్ అయిపోతుంది, పూర్తిగా పారిశ్రామిక కారిడార్ చేయొచ్చు అని నిన్న వీళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తున్న అంశాలు చెప్తున్నాను. తర్వాత హైదరాబాద్ మీ రాయల్ తెలంగాణ వస్తే అడవులు, ఖనిజాలన్నీ విపరీతంగా వస్తాయి, మీ రాష్ట్రానికి బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారని చర్చ. ఒకటండి, మనమంతా ఒక దేశంలో ఉన్నాం. మొత్తము హైవేస్ వస్తాయి, ఖనిజాలు వస్తాయి, ఇది తండవాద, దాని వెంబడి వచ్చేది కూడా వేరే కూడా వస్తాయి కదా. అవి దాన్ని వెనక్కి ఎందుకు చూసుకుంటారులేము మనం. మా కల్చర్ మాకు సెపరేట్గా ఉందయా. ఇప్పుడు అందుకే మొట్టమొదటి చెప్పింది, వాళ్ళని ఎందుకు విడదీస్తారు? రాయలసీమను 2 జిల్లాలను విడదీసే హక్కు మీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. దానికి ప్రజల అంగీకారం ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. అది దానికి ఆ విభజనను మాత్రం మేము అంగీకరించమని చెప్పి స్పష్టంగా చెప్తున్నాము. ప్రజలు ఎవరు అంగీకరించడం లేదండి. తెలంగాణ ప్రజలు ఇంత చేసి, మీ ఉద్యమం చేసి ఇంతమంది చనిపోయి ఈనాడు ఆత్మ బలిదానాలు చేసుకున్నా, ఆనాడు పోలీస్ చుట్టాలకు బలైనా మేము దీన్ని కోరుకోలేదు కదా. మా తెలంగాణ మాకు కావాలనే కోరుకున్నాము. అందుకోసం అనవసరంగా ఈ చర్చ పెట్టడము, తర్వాత ఈ ప్రతిపాదన తీసుకొని రావడము, ఇవాళ ఆజాద్ తీసుకొచ్చినా, సోనియా గాంధీ పెట్టినా, ఇవాళ ఎందుకు మళ్ళీ ఒక అంటే కుంపటిని మళ్ళీ రాజేసి ఇక దానికి రావణ కాష్టంలో మళ్ళీ కంటిన్యూస్గా ఏదో ఒక ఇష్యూస్ మీద ఈ రాష్ట్రంలో కూడా కొంత అలజడికి కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆ యొక్క ప్రతిపాదన విరమించుకోమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా జేఏసీలో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్న పరిస్థితుల్లో దీనిపై చర్చించే అవకాశం ఏమైనా ఉంటుందా? నేను ఒకటి అంటున్నానండి, వాళ్ళు అదే పెట్టింది అనుకోండి రేపు డ్రాఫ్ట్ బిల్లా, మొత్తం జేఏసీ మిగిలిన అంటే తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు, నేను ఇది అది అనను, మొత్తం కూడా కూర్చోవాలి. ముఖ్యంగా బాధ్యత తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీల మీద కూడా ఉంది కాబట్టి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మనం దానికంతా కూడా అమెండ్మెంట్ కింద కూడా తీసుకొచ్చి వాళ్ళ ఒకేలా చేసినాన్ని కూడా బీజేపీ సహకారం లేకపోతేనేమో బిల్లు పాస్ కాదు. అందుకోసం మనం అమెండ్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా మనం ఆలోచించి మన నాయకత్వాలను, కేంద్రంలో ఉండేటువంటి పార్టీల నాయకత్వాలు కానీ రాష్ట్రంలో ఉండే నాయకత్వాలు కానీ ఒక మాట మీదకి వస్తే బాగుంటుంది. శ్రవణ్ గారు, గతంలో ఈ చర్చ వచ్చినా కూడా ఈ 3-4 రోజులు చాలా సీరియస్ టాక్ ఉంది రాయల్ తెలంగాణ అంశం పైన. సో టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టినటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఏమైనా చర్చించిందా? దీనిపైన ఏం చేయాలనుకుంటుంది, ఏమైనా నిర్ణయం తీసుకుందా? ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, న్యూ డెమోక్రసీ ఏమంటుంది అనేటువంటి అంశం కంటే కూడా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఏమనుకుంటున్నారు, తెలంగాణ కోసం ఇన్ని రోజులు త్యాగాల పోరాటాలు చేసినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ ప్రజలు నిర్ద్వందంగా, యూ గో టు ఎనీ సోషల్ మీడియా, మీరు ఫేస్బుక్ పోండి, ట్విట్టర్ పోండి, ఏ సోషల్ మీడియాకు పోండి, మీరు నమ్మరు, కొన్ని వందల లెటర్లు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వాళ్ళు వస్తూ ఉన్నాయి. మెసేజ్లు అయితే మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లెక్కలేనటువంటి ఒక మెసేజ్లు
ఫేస్బుక్లలో ఎండార్స్మెంట్లు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఒప్పుకోవద్దు, మనం ఏలేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా మళ్ళీ ఇంకా 2 జిల్లాల ఆధిపత్యం మన మీద ఎందుకు, మళ్ళీ ఫ్యాక్షన్ మన రాజకీయాలు మనకెందుకు, మళ్ళీ హైదరాబాద్ మనటి దాకా సీమకు సంబంధించిన రియల్ ఎస్టేట్ దందాల మాఫియాలు చూసినాం, మళ్ళీ ఎందుకు వాళ్ళ ఆధిపత్యం అని చెప్పి ఇవాళ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, 1956లో ఏదైతే కలిపినరో అది ఇచ్చేయండి. సిడబ్ల్యూసీ తీర్మానంలో మీరు ఏదైతే చేసినారో 10 జిల్లాలు 119 నియోజకవర్గాలు అన్నారో అది ఇచ్చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. సో ప్రజల ఆకాంక్ష ఎట్లా ఉంటుందో టీఆర్ఎస్ పార్టీ ఆలోచన కూడా అట్లే ఉంటుంది. నిర్ద్వందంగా ఇవాళ కూడా బహుశా మేము మధ్యాహ్నం మాట్లాడబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా రాయల తెలంగాణ అనే ప్రతిపాదనను టీఆర్ఎస్ పార్టీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజల ఆకాంక్ష టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆదేశం. ఆనంద్ భాస్కర్ గారు, ఈ రాయల్ తెలంగాణ ఇష్యూ నిజంగానే డ్రాఫ్ట్ బిల్లో పెట్టినట్టయితే బీజేపీ వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ అయితే ఉంది. సో మరి బీజేపీతో ముందే మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తారా ప్రధాన ప్రతిపక్ష పార్టీని, లేదా కేవలం లీక్ వదిలేరా? ఏమనుకుంటున్నారు? తెలంగాణ వాదులు దీనికి సమ్మతిస్తారా లేదా వ్యతిరేకిస్తారని లీక్ వదిలేరా? ఇది ఏమై ఉండేది? ఇంకా పార్లమెంటరీ పక్షాల స్థాయిలో సంప్రదింపులు మొన్నటి కోర్ కమిటీ తర్వాత ఇంకా జరిగినట్టుగా నాకైతే సంకేతాలు లేవు. పార్లమెంటరీ పక్షాల స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాల్ని క్రోడీకరణ చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో విధానమైన నిర్ణయంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వెల్లుబుకేటువంటి ఆకాంక్ష, ఎదురుచూపు, దాంతో పాటుగా దానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలు చూపేటువంటి మొగ్గు, వీటిని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకునే ఉన్నది. ఆ విషయాల పట్ల వారికి స్పష్టత ఉన్నది. దాంతో పాటుగా ఆ 2 జిల్లాల నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నటువంటి పరిణామ క్రమంలోనే ఆలోచన చేద్దామా అనేటువంటి ఒక రేఖామాత్రమైనటువంటి ప్రయత్నమే అక్కడ జరిగింది తప్ప నిర్ణయం జరగలేదు. ప్రస్తుతానికి స్పందనలను గమనిస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాంతం నుంచి పరిపూర్ణమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందనేటువంటి విషయంలో వారికి కూడా స్పష్టత ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. మా వైపు నుంచి కూడా మేము చేయాల్సిన ఒత్తిడి, మేము చేయాల్సినటువంటి అంతర్గత ఆందోళన మేము చేస్తూనే ఉన్నాం. నిబద్ధతతో చేసేటువంటి పోరాటం మేము చేస్తా ఉన్నాం. మా నాయకత్వం పైన ఉన్నటువంటి భౌగోళిక విభజన అతి సహజమైనటువంటి రూపంలో 10 జిల్లాలతో 17 లోక్సభ స్థానాలు 119 శాసనసభ స్థానాలతో వస్తే తప్ప మరే చిన్న ప్రయత్నం, మరే చిన్న చొరబాటు గాని విడుబాటు గాని చేసినా గాని దాని నుంచి సమస్యలు సంక్లిష్టంగా మారేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది మేము వారికి అర్థమయ్యేటువంటి రీతిలోనే చెప్పగలిగామనే భావిస్తా ఉన్నాం. ఎదురు చూద్దాం. ఏది ఏమైనా ఇది కేవలం రేఖా మాత్రమే సంశయమే తప్ప నిర్ణయం స్థాయికి రాలేదు. నిర్ణయం స్థాయికి వచ్చేలోపుగా మా వంతు పాత్ర మాది మరింత వీరోచితంగా ఉంటుందని మాత్రం నేను గుర్తు చేయగలను, మనవి చేయగలను. రాపాల్ గారు, మీరు వీరోచితంగా ఉంటుందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముందు నుంచి కూడా పార్టీ అధిష్టానం లైన్లో ఉన్నారు. పార్టీ లైన్ దాటకుండా తెలంగాణ డిమాండ్ చేశారు. కానీ సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, కేంద్ర మంత్రులందరూ కూడా ఏ స్థాయికి వెళ్ళారో, ఎలా పోరాటం చేశారో చూశాం. కానీ ఒకవేళ రాయల్ తెలంగాణ నిర్ణయాన్ని మీ పార్టీ అధిష్టానం తీసుకుంటే మీరు అప్పుడు ఏం చేయబోతున్నారు? మీ పోరాటం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? దయచేసి గమనించండి, తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పసంఖ్యాక ప్రాంతం. అన్ని రూపాల్లో కూడా అది మైనారిటీలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రాజ్యాంగబద్ధ విచక్షణాధికారానికి లోబడి మాత్రమే మన ఆశలు, ఆకాంక్షలు నెరవేరే ఆస్కారం ఉందని గుర్తించి ప్రయత్నం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ సమూహం అంతా కూడా. సహజంగానే పార్టీ నియమావళికి, పార్టీ కట్టడికి లోబడి చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ రీతిలోనే ఉంటుంది. చర్యలి కట్టలు దాటాల్సిన అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సముచితమైన రీతిలో ఒప్పించగలనటువంటి విశ్వాసంలో ఉన్నాం. మన సంస్కారం ఇంకోరి కోసం వదులుకోవాల్సిన ఆస్కారం, అవసరం ఏమాత్రం లేదు అని నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. మిగతా ప్రాంతపు బిడ్డలు, మిగతా ప్రాంతపు నాయకులు, మిగతా ప్రాంతపు స్పందనలు వాటిని గమనించిన తర్వాత మనకు కలిగేటువంటి వారి నుంచి వ్యక్తమైనటువంటి అప్రజాస్వామిక స్ఫూర్తి, నాయకత్వానికి వ్యతిరేక ధోరణి చూపించినటువంటి క్రమాన్ని అందరూ అసహించుకుంటున్నటువంటి ఈ తరుణంలో మా వైపు నుంచి సంస్కారయుతమైనటువంటి పోరాటమే ఉంటుంది, ఆందోళనే ఉంటుంది, అంతర్గత ఒత్తిడి ఉంటుంది. సార్, ఒకటి బహుశా మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు, కానీ బీజేపీ పార్టీ ఈ ఇష్యూ పైన ఒక చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ రాష్ట్రం విభజిస్తే, తెలంగాణ ఏర్పడితే, అందులో 10 జిల్లాలు తెలంగాణ ఏర్పడితే, వాళ్ళు భద్రాచలం సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చారు, తర్వాత హైదరాబాద్ యూటీ అనేటువంటి డిమాండ్ తీసుకొచ్చారు. సో ఇవన్నిటికి కూడా ఆంక్షలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది రాయల్ తెలంగాణ వస్తే అనేటువంటి ఒక చర్చ ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పుడు భద్రాచలం కానీ మునగాల కానీ, మునగాలను
ఫస్ట్ ఎస్ఆర్సి ఆ రోజు ఎన్క్లేవ్ ఉన్న మునగాలను తీసుకొచ్చి 55నే నల్గొండ జిల్లాలో చేర్చిండ్రండి. అది ఒకసారి అది చదువుకోవాలి. ఊరికే ఇప్పుడు మాట్లాడితే ఇది 59ల ప్రజలు అంటే ఆనాడున్న సీమాంధ్ర నాయకత్వమే మేము తెలంగాణ వాళ్ళం ఎవరేమేమి అడగలేదు, ఖమ్మంలో చేర్చినారు. ఎందుకంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పని. సెటిల్డ్ ఇష్యూస్ను మళ్ళీ ఎందుకు దీన్ని అది చేస్తున్నారు? అక్కడ ప్రజలు ఏం కోరుకోవడం లేదు. కేవలం నాయకులు తప్పిస్తే, ఆంధ్రాలో ఉండే నాయకత్వం తప్పిస్తే ఎవరు అక్కడ ఉండే ప్రజలైతే కోరుకోవడం లేదు. అది ఒక సెటిల్డ్ మ్యాటర్. అది దాన్ని అనవసరంగా మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక ఇష్యూ చేయడము భద్రాచలం కానీ మునగాలు కానీ అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది దానికి ఈ 2 జిల్లాలను కలిపే దానికి సంబంధమే లేదండి. మీరు మాట్లాడే దాంట్లో దానికేమి ఈ నో వే ఇట్ ఈజ్ రిలేటెడ్, దానికేం సంబంధం లేదు. ఎందుకు మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మేము కొన్నింటికి ఒప్పుకుంటే కొన్నింటిలో సడలింపిస్తామన్నట్టు. ఒకటి సంగప్ప గారు, నిజానికి చెప్తున్నాను నేను, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? నీళ్ళ మీదనే వచ్చింది కదా. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? ఉద్యోగాల మీద వచ్చింది కదా, మా భూముల మీదనే వచ్చింది కదా, పరిపాలన మాకు స్వయం పరిపాలన లేదనే వచ్చింది కదా, మా ఆత్మగౌరవ సమస్యగా మారినందుకే వచ్చింది కదా. ఎందుకు మద్రాసుకి వెళ్ళి ఈరోజు ఆంధ్ర వాళ్ళు విడిపోయినారండి? మైనార్టీస్గా వాళ్ళు బాధపడలేక సఫర్ అయ్యే కదా వాళ్ళు బయటకు వచ్చింది. ఇవాళ మేము అదే బాధలు, అంతకంటే రెట్టింపు బాధలు ఆంధ్రలో అనుభవించిన దానికంటే రెట్టింపు బాధలు తెలంగాణలో. ఎందుకంటే మా భూములు, మా నీళ్లు, అంటే మా పరిపాలన, మా ఉద్యోగాలన్నీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కొల్లగొట్టినారండి. దాంట్లో ఎవ్వరికేం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండే పార్టీలకు ఇంక్లూడింగ్ మా పార్టీ కూడా మేము మొన్ననే మెయిల్ చేయడం జరిగింది. అసలుకు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళకు ఏమో జరిగిపోతుంది నష్టం అనేది ఒక దేశం మొత్తం. ఇవాళ నిన్న కొంతమంది విద్యార్థులు వచ్చినారండి, బాంబేకి వెళ్ళి వచ్చినారు. అక్కడ ఉండే పేపర్లో మొత్తం ఏంటంటే అంతా వక్రీకరణ జరుగుతూ ఉంది. ఆంధ్రాకి ఏదో నష్టం అయిపోతుంది తెలంగాణ ఇస్తే అని చెప్పని. అసలు నష్టపోయిన తెలంగాణను గురించి 57 ఏండ్లు మేము ఏ విధంగా మా వనరులను ఏ విధంగా అవతలలో దోసుకొని పోయినరో దాని గురించి ఎవడు చెప్పాడు. కానీ ఇది వీళ్ళు మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఇది ఇప్పుడు ఏమైందంటే మాకు మొత్తం మమ్మలను ఇబ్బందుల పాలు చేసి మళ్ళీ ఇవాళ వాళ్ళే మాకు అది అంటే ఇవాళ ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా కేంద్రం కూడా రేపు డివిజన్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు మాకు అంటే నిజంగా నీళ్ళ మేము ఏం కోల్పోయినాం, మా ఉద్యోగాలు ఏం కోల్పోయినాం, మా భూములు ఎట్లా పోయినాయి, మాకు పరిపాలన లేకుండా ఎట్లా పోయింది, మా జిల్లాలు ఎట్లా బ్యాక్వర్డ్గా ఉన్నాయి, ప్యాకేజీలు అంటే ఓన్లీ ఇప్పుడు ఆంధ్రాకు ప్యాకేజీలు తెలంగాణకు ప్యాకేజీలు ఉండవండి. నష్టపోయిన తెలంగాణకు ప్యాకేజీలు ఉండవు, లాభపడ్డ ఆంధ్రాకు ప్యాకేజీలా? మీరు క్యాపిటల్కి ఇవ్వండి, మిగిలిన మీరు ఎంతనో డబ్బు అక్కడ ఇచ్చుకోండి. కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. శ్రవణ్ గారు, జీవో ముందు కూడా కేసీఆర్ ఇదే వాదించారు. ఇంతకు నష్టపోయింది మేమా సీమాంధ్రన, ప్యాకేజీలు ఇస్తాం అవి ఇస్తాం, వాళ్ళని ఊరట కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మాకేం లేదన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ అంశాలు ఒప్పుకుంటే, అందులో రాయల్ తెలంగాణ ఒప్పుకుంటే మీకు హైదరాబాద్ ఆంక్షలు లేకుండా వస్తుంది, భద్రాచలం మీకే వస్తుంది, ఈవెన్ ముంపు గ్రామాలు కూడా మీకే వస్తాయి, పోలవరం, ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేం తెలంగాణ ప్రజలకు బిచ్చం ఇస్తలేరు, ఎవరి జేబులో నుంచి వాళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ము ఇస్తలేరు. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ టు గ్రాంట్ ద స్టేట్హుడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ రీజన్. 56 సంవత్సరాలుగా జరిగినట్టు ఒక పోరాటము, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నటువంటి ఒక అంశము, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టు ఒక అంశము. కాబట్టి ఇది ఒప్పుకుంటే అది ఇస్తాం, అది ఒప్పుకుంటే ఇది ఇస్తాం అని చెప్పని బేరసారలు ఆడేటువంటిది అదేదో వాళ్ళ సొంత ప్రాపర్టీలుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే మాత్రం చాలా అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది. రెండవది, ఎవరికి లబ్ధి కోసం వ్యవహరిస్తూ ఉన్నారు? పీపుల్ ఆఫ్ తెలంగాణ డోంట్ వాంట్ దెమ్. తెలంగాణ ప్రజలు నిర్ద్వందంగా వాళ్ళతో 56 ఏళ్ళు ఏగినాం, మళ్ళీ మా కాళ్ళ మీద ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి మాకు తగిలిస్తున్నారు అని చెప్పని ప్రజలు అంటూ ఉంటే మీరు ఒకటి. రెండవది, రాయలసీమ వాళ్ళు ఏమని అంటున్నారా? ఇవాళ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సాధారణమైన వ్యక్తులు, కామన్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బ్రేక్ అవే రాయలసీమ రీజన్. 2 ముక్కలు ఎందుకు చేస్తూ ఉన్నారు రాయలసీమ అని చెప్పని వాళ్ళందరూ నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకొని గొడవలు చేస్తూ ఉంటే, వాళ్ళు వద్దని తెలంగాణ ప్రజలు వద్దన్న తర్వాత ఎవరి లబ్ధి కోసం చేస్తూ ఉన్నావు అంటే గుప్పడి మంది పెట్టుబడిదారుల కోసమో లేకపోతే వ్యాపారస్తుల కోసమో ఏదో కొన్ని రాజకీయ పార్టీలు దెబ్బతీయటానికో లబ్ధి చేయడం కోసమో నిర్ణయాలు తీసుకుంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అవుతుంది? రాజ్యాంగాన్ని గౌరవం చేసినట్టు ఎక్కడవుతుంది? కాబట్టి ఈ రకమైన అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడటం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ఒకవేళ కనుక ఒత్తిడి చేసి ఈ యొక్క అంశాన్ని ముందుకు పట్టుకొస్తే మాత్రం తప్పనిసరిగా జరగబోయేటువంటి పరిణామాలకు వారే బాధ్యత వహిస్తారు. కెన్ యూ అష్యూర్
ఈ 2 జిల్లాలు 10 జిల్లాలు తెలంగాణతో కలిపితే రేపు మరో అస్తిత్వ కుంపట్ లెక్క, నిరంతర కుంపట్ లెక్క, అది ఒక రావణ కాష్టం లెక్క 2 జిల్లాల్లో రగులుతూ ఈ తెలంగాణలో మళ్ళీ 2 జిల్లాల్లో కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడితే ఢిల్లీ పెద్దలు వచ్చి ఇక్కడ కూర్చొని రోజు పొద్దున కూర్చొని కన్సిలియేషన్ చేసి ఆర్బిట్రేషన్ చేసి పంచాయతీలు సెటిల్ చేస్తారా? ఇవాళ జరిగి 56 సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఒక రకమైన ఫ్రిక్షన్కి గురైనరు. సేమ్ ఫ్రిక్షన్ రేపు 2 జిల్లాలు తర్వాత తెలంగాణ ప్రజలు ఫ్రిక్షన్ గురిగారని గ్యారంటీ ఏంది? హైదరాబాద్ నిండా రాయలసీమ ఫ్యాక్షనిజం ఉందని చెప్పని నానా రకాలుగా మొత్తుకున్నారు ఇన్నేళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి మీరు ఆ 2 జిల్లాలను ఎక్కడ పెడతారు? టీజీ వెంకటేష్ లాంటి నాయకుడు ఆత్మాహుతి దాడులు చేస్తారని తెలంగాణ ఇస్తాడు. మరి ఇవాళ ఏం చెప్తాడు తెలంగాణలో కలిపితే పయ్యావుల కేశవ్ మొత్తం మానవభామన అయిపోతాడు. ఆయన ఏం చెప్తాడు? ఇవాళ వచ్చి నా తెలంగాణ ప్రజలను కావలించుకొని నేను కలిసి ఉంటామని అంటాడా? ఎక్కడ వైరుధ్యాలు ఇవన్నీ? ఈరోజు అంటే ఒక అసహేతుకమైనటువంటిది, అసంబద్ధమైనటువంటి ఒక ప్రయోగాలను ముందుకు పట్టుకొచ్చి ఇంకా కన్ఫ్యూజన్ గురి చేయడం మాత్రం చాలా అన్యాయము. జస్ట్ డీమర్జ్ మీరు 50 ఏళ్ళు ఏదైతే అక్రమంగా అన్యాయంగా ఫస్ట్ ఎస్ఆర్సీ రికమెండేషన్స్ వ్యతిరేకంగా ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు మెర్జ్ చేసిండ్రో డీమెర్జ్ చేసి పడేయండి. తర్వాత మీరు రాయలసీమను మీరు ఆదుకుంటారా లేకపోతే వాళ్ళని ఏం చేసుకుంటారా అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్యలు, వాళ్ళ పోరాటం, వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీలు ఏమైనా నిర్ణయం చేసుకుంటాయి. తెలంగాణ ప్రజలకు ఎందుకు ముడిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇష్టం లేని పెళ్ళి అన్నట్టు ఇది. మళ్ళీ ఇంకోటి తెలంగాణ ఆంధ్ర ఎట్లయితే కలిపినో మళ్ళీ రాయలసీమ తెలంగాణను కలిపే ప్రయత్నం మళ్ళీ. రాపల్ గారు, ఈ అంశంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా మీ హైకమాండ్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆ 2 జిల్లాలు పోతే రాయలసీమ అంటే సీమాంధ్రలో ఒక క్యాపిటల్ కాంపిటీషన్ తగ్గిపోతుందన్న భావనతో వాళ్ళు అధిష్టానం ఒత్తిడి చేస్తే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మొన్న జేడీసీలం కావచ్చు, కావూరి కావచ్చు, వీళ్ళందరూ కూడా జీవోఎం సభ్యులకు చెప్పారు. ఎందుకంటే కర్నూలు రాజధాని కావాలని రాయలసీమ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. వాస్తవానికి కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల మధ్య కూడా ఏ రకమైనటువంటి సమైక్య భావన లేదు, రాజకీయ సమన్వయం అనేటువంటిది లేదు, సామాజిక స్పష్టత గాని అవగాహన గాని లేదు. ఈ రకమైనటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి దశలో రాయలసీమది ప్రత్యేకమైన అస్తిత్వం, దాని పరంపరలోనే దాని నేపథ్యంలో భాగంగానే అలనాడు కాశీనాథుని నాగేశ్వరరావు గారి సమక్షంలో శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందాన్ని మొట్టమొదట కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత నాయకత్వాల మధ్యనే అది ఏమాత్రం అమలులోకి ఆచరణలోకి రాలేదు. దాని అనంతరం వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసినటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని మొట్టమొదలు తుంగలో తొక్కినటువంటిది రాయలసీమ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకత్వమే. ఈ నేపథ్యంలో వారి పట్ల వారికి ఒక భావోద్వేగ సమైక్యత గాని, లేక సామాజిక స్పష్టత గాని, లేక రాజకీయ పునరీకరణ గాని ఏ రకమైన ఆస్కారం లేదు. కాబట్టి వారి వైరుధ్యాల పరంపరలో, వారి వైరుధ్యాల నేపథ్యంలో వారు తమను తాము రక్షించుకోవడం కోసం చేసేటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం ఇది. ఆ మాటకొస్తే మొత్తం రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర ప్రజానీకంతో గాని, కోస్తాంధ్ర నాయకత్వంతో గాని కలిసి ఉండడానికి వారు ఏమాత్రం సుముఖంగా లేరనేటువంటిది ఒక చారిత్రక వాస్తవం. దాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ బాధ వేరు, తెలంగాణ నొప్పి వేరు, తెలంగాణ దుఃఖం వేరు, తెలంగాణ ఆకాంక్ష వేరు. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఒక చారిత్రక సాంస్కృతిక విశేష నేపథ్యంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆ కోణంలో మాత్రమే, అక్కడికి మాత్రమే కట్టడై మేము మాట్లాడుతూ ఉన్నాం. కోస్తాంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి విడివిడిగా కలుస్తున్నటువంటి నాయకులు ఎక్కడికక్కడ ఏ నాయకుల దగ్గర ఏ నాయకత్వం వద్ద ఎటువంటి మాటలు చెప్పుకుంటున్నారో తర్వాత మాకు తెలిసినప్పుడు మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. వారికి ఉన్నటువంటిది ఆ రకమైనటువంటి ఒక విచిత్ర నేపథ్యం. ఆ సంక్లిష్టతలోంచే వారు ముందుకు అడుగు వేద్దామనేటువంటి ప్రయత్నం ఉంది. వారి కొత్తగా ఏర్పడబోయేటువంటి మిగిలిపోయిన విభాజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్ణయం అనేటువంటిది వారికి భయంకరమైనటువంటి సంఘర్షణగా మారబోతుంది. అంత మాత్రమే కాదు, అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాలు, ఆదివాసీలు, దళితులు అక్కడ రాష్ట్రం ఎప్పుడు విడిపోతుందా, మా రాష్ట్రం మాకు ఎలా వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తా ఉంటే, లేదు దీన్ని అణిచివేద్దాము, వీరి చైతన్యం కనుక ముందుకొచ్చింది అంటే మన నాయకత్వంలోకి డొల్ల ఏర్పడుతుంది అనేటువంటి భయంలో వారు కుంగిపోతా ఉన్నారు అక్కడి అగ్నవర్ణ శక్తులన్నీ కూడా. ఈ నేపథ్యాలను మేము అన్ని గమనిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి రీతిలోనే మా ప్రయత్నాలు ఉండాలనేటువంటి ఆ అద్దు కొద్దీ మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వారి నుంచి చాలా విశృంఖలమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి, ఒత్తిళ్లున్నాయి. వాటన్నింటినీ మేము ఎప్పటికప్పుడు తట్టుకుంటూనే ఉన్నాం. ఈ దశలో కూడా మిగిలి ఉన్నటువంటి ఈ 2 రోజుల్ని కూడా, ఈ 3 రోజుల్ని కూడా మేము తట్టుకోగలుగుతాం. మనకు భౌగోళికంగా ఏర్పడినటువంటి స్వరూపానికి ఉన్న రాపల్ గారు ఒక్క నిమిషం మీదకి వస్తాను. సరే, మీరు ఇంతకుముందు ప్రస్తావిస్తాను, మళ్ళీ ఒకసారి వద్దామని చెప్పాను. హైదరాబాద్ని యూటీ చేయాలన్న డిమాండ్ మళ్ళీ ఒకసారి చాలా సీరియస్గా చిరంజీవి నేను వినిపించారు. జేడీసీఎం కూడా ఢిల్లీ లాంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి యూటీని చేయండి హైదరాబాద్ని అంటున్నారు.
ఇది దేశంలో ఉన్న యూటీలనే తీసేసి రాష్ట్రాలను చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఇంకొకటి వీళ్ళు సీమాంధ్ర నాయకత్వం ఎవరు కోరుకుంటున్నారండి? యూటీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్న వాళ్ళు, ఇక్కడ భూములు దోసుకున్న వాళ్ళు, ఇక్కడ కాంట్రాక్టులు చేసి మొత్తము ఈడ కబ్జాలు చేసుకున్న వాళ్ళు, ఇవన్నీ వీళ్ళు తప్పిస్తే అక్కడ సామాన్యులకు సీమాంధ్రలో ఉండే సామాన్యుని కొరిగేది ఏందని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకొకటి యూటీ అంటే దానికి అర్థం ఏందో వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఇది యూటీని ఎవరైనా అయితే అంటే ఇన్ని దినాలు మేము ఉద్యమం చేసింది దీనికి హైదరాబాద్ని వదులుకోవటానిక? ఇది వీళ్ళకు సమంజసమే ఒకటే కాదు, వీళ్ళకు అంటే అనాలోచితంగా ఇది దీంతో వాళ్ళకు వచ్చి ఒరిగేది ఏందో నేను ఒకటి డైరెక్ట్ అడుగుతా ఉన్నాను సార్. 1 minute ఎంపీ గారు వస్తాం మీ దగ్గరికి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఇది యూటీ గిట్ట ఎవరు అంటే మాకెవరికి సమ్మతం కాదు, తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదు. ఏ ఆంక్షలు లేని హైదరాబాదే మాకు కావాలి, అంతేగాని యూటీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీ కానీ గవర్నర్ ఆజమాయిషీ ఎట్లా కూడా మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, కేంద్రానికి ఇచ్చే అధికారం లేదు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాకున్న హక్కులన్నింటినీ వదులుకొని మా అధికారాలన్నింటినీ వదులుకునేటందుకు ఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదు. అది ఇంకొకటి అండి, ఇక్కడ ఈ 4 సంవత్సరాలుగా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తమను అంటే కాల్చుకొని చనిపోయినారు, తమను ఉరేసుకున్నారు, అంటే విషయాలు దాగి చనిపోయినారు, ఇప్పటికీ చనిపోతున్నారు. కానీ ఎవరికి కూడా ఇంత చిన్నపాటి హాని కూడా తలపెట్టలేదు ఆంధ్రలో కూడా. ఎందుకు అంటే వీళ్ళు ఒక వితండవాదాన్ని తీసుకొని వస్తున్నారు. ఇదేమి హైదరాబాద్ ఒక్కరిది కాదండి, ఇది మొత్తం భారతదేశం అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని అంటే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకుని వివిధ అంటే భాషలు మాట్లాడే వాళ్ళు, వివిధ సంస్కృతుల వాళ్ళు ఇక్కడ నిలయం. ఇది ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల నుండి ఉన్న ఆ కల్చర్ను వీళ్ళు వచ్చి ఈరోజు దానికి ఏదో వీళ్ళది ఇప్పుడు డామినేటింగ్గా కొంత వచ్చిండొచ్చు కొన్ని ప్రాంతాల లోపల వాళ్ళు, కానీ దానికి ఇప్పుడు వాళ్ళ జోలికి ఎవరు పోవడం లేదే. ఇది అనవసరంగా ఇది ఒక అపోహలు సృష్టించి దీన్ని ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు, దీన్ని కేంద్రం కూడా ఒప్పుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రవణ్ గారు, పీఆర్పీ పెట్టినప్పుడు చిరంజీవి ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు సీరియస్గా యూటీని తీసుకొస్తారు. బట్ అంటే ఆయన ఫీలింగ్స్ మీకేం అర్థమవుతాయని అడుగుతున్నాను. ఆయన యూటీ కావాలని ఎందుకంత పట్టుబడి ముందు నుంచి కూడా మిగతా వాళ్ళందరూ తర్వాత అన్న కూడా ఫస్ట్ యూటీ ప్రతిపాదన తీసుకొచ్చింది చిరంజీవి, హైదరాబాద్ యూటీ చేయాలని చెప్పి. ఇప్పుడైతే సరే అది అసెంబ్లీ లేకపోతే ఒప్పుకోమని ఎంఐఎం అంటుంది కాబట్టి అని కావచ్చు, మొత్తానికి అసెంబ్లీతో ఉన్నటువంటి యూటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు హైదరాబాద్ను యూటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు దీన్ని ఎట్లా లూటీ చేయాలా అని చెప్పని మనసులో ఒక మర్మం పెట్టుకొని మాట్లాడినట్టుగా భావించవచ్చు. అయినా చిన్నపిల్లల ఆటలు ఎక్కువైపోయిందండి సీమాంధ్రకు సంబంధించిన నాయకులకు. హైదరాబాద్ను యూటీ చేయండి, నాగార్జున సాగర్ డ్యామ్ 2 ముక్కలు చేయరి, భద్రాచలం మాకీరి, ఇట్లా ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక ఆర్గ్యుమెంట్లు పట్టుకొచ్చి దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని ట్రూ వాటర్ మ్యాన్ అని ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడు అన్నడట. ఈ సేమ్ స్ట్రాటజీ వాళ్ళ ఆంధ్ర నాయకులందరూ వాడుతున్నారు. బాధ కలిగించే అంశం. దర్ సపోజ్ టు బి ఒక దార్శనికతతోటి, ఒక విజ్డమ్ తోటి వ్యవహరించి, ఒక మెచ్యూర్డ్గా వ్యవహరించి విడిపోతున్న తరుణంలో అన్నలదమ్ముల లెక్క విడిపోయే పరిస్థితి ఏర్పడదు. కానీ ఇంకా కూడా ఒక చిన్నపిల్లల లెక్క అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్లు పట్టుకొచ్చి అటు తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచి ఆందోళనను కన్ఫ్యూజ్ చేసి ఏం లబ్ధి పొందాలనుకుంటున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అంటాం తెలంగాణ వాళ్ళం, మరి హైదరాబాద్ యూటీ అంటున్నావు కదనయా, హైదరాబాద్ యూటీ చేశారు, మరి వైజాగ్ను కూడా యూటీ చేసి పడేసి దాంట్లో సగం రెవెన్యూ తీసుకొచ్చి తెలంగాణకి ఏమంటే ఇస్తావా? వాట్ వాజ్ వైజాగ్ విశాఖపట్నం ఇన్ 1956 అండ్ వాట్ ఈస్ టుడే? సమ్ టైమ్ కొన్నిసార్లు మీరు బడ్జెట్ ప్రొవిజన్స్ చూసినట్టయితే మీరు వైజాగ్ అండ్ హైదరాబాద్ కంపీట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. కానీ హైదరాబాద్లో లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారు, వాళ్ళంతా 5% కంటే ఎక్కువ లేరని శ్రీకృష్ణ కమిటీ. ఏ శ్రీకృష్ణ కమిటీ అయితే వాళ్ళకు బైబిల్ తెలంగాణ అభివృద్ధి మీద మాట్లాడటానికి ఏ శ్రీకృష్ణ కమిటీ బైబిల్ అన్నాడో అదే శ్రీకృష్ణ కమిటీ 5% కంటే ఎక్కువ లేరని చెప్పిండ్రు. ఏం మాట్లాడతారు ఆర్గ్యుమెంట్లు? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది ఓన్లీ సీమాంధ్రోళ్ళే కాదండి, తెలంగాణ జిల్లాలు అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా ఇవాళ రేపట్లో మీకు మైగ్రేషన్ టు ది సిటీస్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు సీఎంకి ఏంది, సీఎం దగ్గర లెక్కలు ఉన్నాయా? ఆయన సీఎం మాట్లాడేదాన్ని మనం కన్సిడర్ చేయాలన్నా? అది ఇప్పుడు హైదరాబాదులో ఊరికే వీళ్ళు మాట్లాడడం కొన్ని పాకెట్లు మాత్రమే వాళ్ళు ఉన్నారు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ముఖ్యంగా ఒక విషయం నాగేంద్ర రెడ్డి గారు చెప్పిన ఒక మాటను మనం కొంచెం లోతుగా పోతే, no urban city can, a city like this, a cosmopolitan, a metropolitan city like this would survive based on its own existing population. వారు చెప్పినట్టుగా ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి లక్షలాది మంది హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయినారు. ఒకటి. 2, తెలంగాణ ప్రాంతం నుంచి లక్షలాది మంది రోజు వస్తారు పోతారు. జస్ట్ as it happens in the case of Bombay. Economy of a city is not just dependent on the people who stay there. It depends on the people who come in and go out every day.
లక్షల మంది హైదరాబాద్ ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్లగొండ, మెదక్, కరీంనగర్ ఈ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి రోజు వస్తారు పోతారు, డైలీ ట్రాన్సాక్షన్ దాంతో సర్వైవ్ అవుతుంది. మేము 5 లక్షల మంది కూకట్పల్లి ఉన్నాము, లేకపోతే షేర్లింగంపల్లి ఉన్నాము, మా చుట్టూ కొన్ని భూములు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని డ్యూటీ చేయాలని మాట్లాడితే అంటే హేట్రెడ్నెస్ ఇంకా పెరుగుతుంది. రేపు పొద్దుగాల తెలంగాణ ఏర్పడితే కూడా హైదరాబాద్లో 5 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉండాలా, తెలంగాణ ప్రాంతంలో గుంటూరు పల్లెలు ఉండాలా, వాళ్ళు మళ్ళీ రోజు తన్నుకపోయేటి ఉండేటువంటి ఒక మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ రకంగా మాట్లాడటం ఆంధ్ర నాయకులకు సబబు కాదు. ఈ టైంలో మేము అంటాం వైజాగ్ ఏమంటే ఇస్తావా, తిరుపతి కూడా మేము కూడా హుండీలో పుష్కలంగా పైసలు వేసినాం కాబట్టి తిరుపతిని కూడా యూటీ చేసి పడేయండి, అది కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పాలంటాం. ఇస్తారా? ఎందుకు చిల్లర ఆర్గ్యుమెంట్లు పట్టుకొస్తా ఉన్నారు ఈ రోజులు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ఎంత చిల్లరగా మాట్లాడితే అంత ఆంధ్ర ప్రాంతంలో పెద్ద నాయకులు అయిపోతాం అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ చిరంజీవి గారు కూడా అదే కోవలో పడిపోయి మాట్లాడితే ఏం చెప్పాలా? రాపోలు గారు నిన్న చిరంజీవి గారు సోనియా గాంధీని కలిసి మిగతా అందరూ కేంద్ర మంత్రులకు అభిప్రాయం ఇది యూటీని చేయాల్సిందన్నారు. మొన్న జేడీ సీఎం కూడా ఒక కనీసం 5-6 ఏళ్లైనా యూటీ చేయండి అంటున్నారు. మిత్రమా, ప్రజాస్వామ్య సూచికలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంచనాలలో ఇప్పటి భారతదేశం ప్రజాస్వామ్యం కలిగి ఉన్నటువంటి దేశంగా వెనుకబడి ఉన్నది అనేటువంటి ఒక వాస్తవిక మూల అంశాన్ని నేను ఇప్పుడు ప్రస్తావన చేస్తా ఉన్నాను. కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటే అక్కడ ఒక ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థ ఉన్నదని గుర్తించడం కోసం ప్రపంచ ప్రజాస్వామిక సూచిక సిద్ధంగా లేదు. అందులో భాగంగానే గోవా, పుదుచ్చేరి ఇత్యాది ప్రదేశాలు, దాంతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీ వీటికి ఒక రాష్ట్ర స్వరూపాన్ని ప్రసాదించాల్సి వచ్చింది. అది సంవత్సరాల తరబడిగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు మరో కేంద్రపాలిత ప్రాంతాన్ని తలపైనికి ఎత్తుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్య సూచికల్లో మరింత ప్రజాస్వామ్యం కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంగా చూపబడేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక అంతర్గత ప్రజాస్వామిక అవసరము, పరిపాలనా వ్యవస్థ యొక్క మూల స్వరూపానికి సంబంధించినట్టు సూచించేటువంటి విషయం. రెండవది, తెలంగాణలో అంతర్భాగంగా మాత్రమే హైదరాబాద్ ఉంటుంది. ఇది ఖచ్చితం, ఇది నిర్ధారితం, ఇది నిర్దేశించబడినది. ఎవరెన్ని రకాల సూచనలు చేసినా అది వారి డొల్లతనాన్ని బయట పెడుతుందే తప్ప దానికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రమాదం లేదు అనేటువంటిది మాకు పరిపూర్ణమైన విశ్వాసం. అయితే వారికి ఉన్నటువంటి అవకాశము ఒక 10 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి వారికి రాజధాని కాదు, ఇది కేవలం ఆపద్ధర్మ పరిపాలనా వ్యవస్థ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి వారు పరిపాలించుకునే క్రమంలో ఏర్పడేటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని అంశాలని, శాంతి భద్రతలు, ఇతర అంశాలని గవర్నర్ ద్వారా లేదా ఇతర చిన్న వ్యవస్థ ద్వారా రాజ్యాంగం పొందుపరిచేటువంటి ఆస్కారం ఉన్నటువంటి మేరకు మాత్రమే నియంత్రణ చేయాలి అనేటువంటి ఆలోచనలో కేంద్రం ఉంది. అదే దానికి దాన్ని కూడా మేము ఒప్పుకోమండి. ఎందుకు కేంద్రం అజమాయిషీ చేయాలండి? ఇక్కడ ఉండే ఎలక్టెడ్ అంటే ప్రభుత్వం భారత రాజ్యాంగంలో 29 రాష్ట్రం చూసుకోదా? పోరాటశీలి పరిపాలనా దక్షులు పరిపాలనలో ఉన్నారు. ఒక ఎత్తుగడ జరుగుతున్నప్పుడు ఒక వివాదంగా ఉన్నటువంటి అంశాన్ని పరిష్కరించే దిశలో ఎటువంటి అడుగులు పడతాయో మీకు తెలియందేం కాదు. దాంట్లో లోబడే తప్ప మనకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని, తెలంగాణకు ఉండేటువంటి హైదరాబాద్ పై హక్కులని, హైదరాబాద్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఏ రకంగా కూడా విచ్ఛిన్నం చేసే ఆస్కారం లేని ఒక స్పష్టమైనటువంటి వాతావరణం ఉంటుందనేటువంటిది నాకున్న సంకేతం. ఆ మేరకు మేము కూడా కట్టుబడే ఉన్నాం, దానికోసం ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాం. మరొక 3 రోజుల్లో అన్ని తెలియకున్నటువంటి కాబట్టి దయతో గమనించండి నాగం జనార్దన్ రెడ్డి గారు. భాస్కర్ గారు, రాజ్యాంగంలో ఏ క్లాస్ కింద, ఏ ఆర్టికల్ కింద మీరు ఈ గవర్నర్కు ఈ అధికారాలను దత్తత చేస్తారండి? అది వీలైతుందా? ఒకటి. తర్వాత రెండవది, ఎక్కడన్నా ఇక్కడ ఒక రాష్ట్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి అజమాయిషీ గవర్నర్ చేతుల్లో లేకపోతే అంటే కేంద్రం చేతుల్లో పెట్టడానికి ఆ ప్రభుత్వానికి అంటే సంపూర్ణ అధికారాలు మీరు ఇచ్చినట్టయితుందా? దానికి ఇక్కడ ఎందుకు అనేది ఇప్పుడు దీంట్లో ఏమి ఇక్కడ ఎవరికేమి భద్రత లేకుండా పోతుందని అట్లా అనుకుంటే ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు మనకు బెంగళూరులో విపరీతంగా ఈరోజు ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకేమన్నా సెపరేట్గా అక్కడ ఏమన్నా గవర్నర్ వీళ్ళ సేఫ్టీ కోసం ఏమన్నా అడుగుతూ ఉన్నారా? ఇదంతా కూడా ఇది మనము దయచేసి తెలంగాణ వాళ్ళం ఎవరం కూడా దీన్ని ఒప్పుకోకూడదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి మనం మొగ్గు మాత్రం చూపొద్దు. ఇది మొత్తం సర్వ స్వతంత్ర
అంటే రాష్ట్రంగా 28 రాష్ట్రాలతో పాటుగా 29వ రాష్ట్రం రావాలే కానీ ఆంక్షలు పెడితే మాత్రం సహించేది లేదని కూడా మేము అంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో మీరు ఉండొద్దు. ఇంకొకటి కూడా ఇప్పుడు అక్కడ సీమాంధ్ర వాళ్ళు అంటే అక్కడ లాబింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళకి ఏమవుతుందో ఏమో, మన వాళ్ళ లాబింగ్ లేకుండా పోతుంది. దయచేసి మీరు ఇప్పుడు ఈ సమయం లోపల ఇక్కడ ఉండే మంత్రులు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, తెలంగాణ వాళ్ళు మన వంతుగా మన కృషి కూడా చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి ఎంపీ గారు వస్తాను మీరు. పెద్దలు మీరు మీ సూచన తెలంగాణ వాదులందరికీ కూడా ఆ మేరకు దానికి లోబడి మాత్రమే ప్రయత్నం జరుగుతుందనేటువంటి వాస్తవాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఇది సంధికాలం. ఈ సంధికాలం ఇది ఒక విభజన కాలం. ఈ సమయంలో ఉండేటువంటి అటువైపు నుంచి వచ్చేటువంటి వితండ విశృంఖల ప్రయత్నాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోవడం కోసం జరిగేటువంటి ఒక చిరు ప్రయత్నమే తప్ప తెలంగాణ సార్వభౌమాధికారాన్ని, తెలంగాణ ప్రాంతపు ఆకాంక్షని అగౌరవపరిచేటువంటి రీతిలో ఏ రకమైన ప్రయత్నం ఉండదనేటువంటిది పరిపూర్ణంగా మేము గట్టిగా చెప్పగలం. దాంతో పాటుగా భౌగోళిక హక్కులు అనేటువంటివి, పరిపాలనా హక్కులు, శాసన హక్కులు, రెవెన్యూ హక్కులు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉండబోతున్నటువంటి దిశ. హైదరాబాదు పైన అంతకు మించినటువంటి ఏ చిన్న అడుగు వేసినా చేసిన ప్రయత్నం నిష్ఫలమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ సంధి కాలంలో ఒక దౌత్య నీతితో, ఒక యుక్తితో మనం అడుగు వేయాల్సిన సందర్భాన్ని మాత్రమే మీకు మనవి చేస్తా ఉన్నాం తప్ప మనం వారి ఒత్తిళ్లకు వంగి, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి బెదిరింపులకు లొంగి అడుగులు వేద్దామనే ఆలోచనలో మేము కూడా లేమండి. అంత మేరకు మేము కూడా కట్టడిగానే ఉన్నాం. ఇది ఉన్నాం, మేము పోరాట పటిమలో ఉన్నాం. అంతర్గతంగా మేము ఎలా ఉన్నామో మనకు మన మాధ్యమాలు లేవు కాబట్టి తెలవడం లేదు. కానీ అంతర్గతంగా మన వైపు నుంచి జరుగుతున్నటువంటి ఒత్తిడి కూడా చాలా భయంకరంగా ఉందని దయచేసి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఎంపీ గారు, రాపోలు భాస్కర్ గారిగా మీరు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని, మీ ఒత్తిడిని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ కొద్దిమంది మీ పార్టీకి సంబంధించిన చాలా పెద్ద మనుషులే సర్దుకపోవచ్చు కదా, సర్దుకుంటే తప్పేందని చెప్పని ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసినరో ఆ సర్దుకపోవటం అంటే అర్థమైందని చెప్పని తెలంగాణ ప్రజలకున్న భయం. రెండవది, సంధికాలంలో కొంత పట్టువిడుపులు ఉండాల్సిన విషయం వాస్తవమే. కానీ ఇంకొక మాట కూడా ఉన్నది, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చెప్పని. అన్ఫార్చునేట్లీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, మన దేశంలో, భారతదేశంలో వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టెంపరరీ హాజ్ బికమ్ పర్మనెంట్. చండీగఢ్ విషయంలో చూసినాం, 5 సంవత్సరాలు అంటే ఇప్పటిదాకా కూడా దాన్ని పీక్కోలేక చేస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పటికి కూడా దాన్ని యూనియన్ టెరిటరీగా చేసి పెట్టేసిండ్రు. మూడవది, ఇవాళ మీరు 5% లేనటువంటి ఒక ఆంధ్ర ప్రజల కోసం మీరు దీన్ని కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో పెట్టాలంటే రేపు పొద్దుగాల లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ. మార్వాడి, రాజస్థానీలు, గుజరాతీలు, తమిళీలు, మలయాళీలు కనిపిస్తే ఈ మొత్తం టోటల్గా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఒక దగ్గర పెట్టినట్టయితే దే విల్ బి మచ్ మోర్ బిగ్గర్ దెన్ సోకాల్డ్ ఆంధ్ర పాపులేషన్. మరి వాళ్ళు కూడా రేపు పొద్దుగాల వచ్చి ఇంకొక 5 ఏళ్ళు, 20 ఏళ్ళు దీన్ని మీరు కేంద్ర పెట్టమనంటే తెలంగాణ ఎందుకు ఇచ్చినట్టు? ఇచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పెట్టి తెలంగాణ ప్రజలను, పోలీసును, వ్యవస్థను అపహాస్యం చేసినట్టు కాకుండా పోతుందా? దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం 28 రాష్ట్రాలు ఎట్లా ఏర్పరిచినరో 29వ రాష్ట్రం కూడా అట్లా ఏర్పరిచినట్టయితేనే మీరు అనుకున్నటువంటి ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కానివ్వండి, ప్రజలకు న్యాయం చేసినామనే ఒక తృప్తి మీకు మిగులుతుంది తప్ప మీరు 258A ఇన్వోక్ చేస్తాము, రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఏదో కౌన్సిల్ పెడతాము, దాని యజమాయిషిలో కల్పిస్తామంటే మీకు తెలుసు జెంటిల్మెన్ అగ్రిమెంట్ని రాసినటువంటి వాళ్ళే నీలం సంజయ్ రెడ్డి లాంటి పెద్ద మనిషి ఉప ముఖ్యమంత్రి ఏమనంటే సంతకం ఆరకముందే ఇది 6th ఫింగర్ అని చెప్పని ఇట్లా వైలేట్ చేసిండ్రో రేపు పొద్దుగాల చిన్న కౌన్సిల్ దాలు, చిన్న వెసులుబాటుదాలు ఏలు పెట్టమంటే కాలు పెడతారు. రేపు పొద్దుగాల మొత్తానికి మొత్తం వాళ్ళే నడిపిస్తారు అజమాయిషి. భాస్కర్ గారికి తెలియదా? భాస్కర్ గారు తెలంగాణ రీజనల్ కమిటీ ఏమన్నారు? తొలుతారు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. దట్ షుడ్ బి ఎలక్టెడ్ కౌన్సిల్ అని చెప్పినారు. ఆఖరికి మొత్తం ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేటాలకే అది కౌన్సిల్ పోయి అది ఒక అసెంబ్లీ స్థాయి కమిటీకి స్థాయికి దిగజారిపోయింది. దానికి ఏం కోరలు లేకుండా మొత్తం వీకేసి దానికి ఏం అధికారాలు లేకుండా కనీసం ఒకవేళ ఇక్కడ భూములు ఎవడైనా కొనాలనుకుంటే తెలంగాణ రీజనల్ కమిటీ పర్మిషన్ అవసరం అనేటువంటిది ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకుండా అది అంటే పోయింది. ముల్కీ రూల్స్ ఉండే, ఆ ముల్కీ రూల్స్ పోయినాయి. ఇవాళ మనకు రక్షణలు కరువైపోయినాయని మేము అప్పుడు 68లో ఉద్యమం చేసినాం. భాస్కర్ గారు, మేము సేఫ్ గార్డ్స్ ఉద్యమం చేసిన వాళ్ళం. ఆ సేఫ్ గార్డ్స్ ఉద్యమం పోయి అది సెపరేటిస్ట్ ఉద్యమం 69లో స్టార్ట్ అయింది. ఇలా మనము ఎందుకంటే మనకు రక్షణలు లేవంటే ఇప్పుడు సీమాంధ్రుల రక్షణల గురించి మీరు మాట్లాడుతున్నారు. మనకు దిక్కే లేకుండా పోయింది అసలు రక్షణలు. ఎంపీ గారు వస్తాను, మీరు ఏదో చెప్తున్నారు. రాయల తెలంగాణ పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు సంగప్ప చెప్పొచ్చా? చెప్పండి. ఈ ఉన్న వాస్తవ పరిస్థితులని నేను గుర్తిస్తూనే ఉన్నాను.
అలనాటి ఉద్యమంలో ఉద్యమకారులు నాగం జనార్దన్ రెడ్డి గారు వారి పాత్ర గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు. ఆ పాత్ర తెలిసే వారు వారి పూర్వరంగంలో ఇప్పటికన్నా ముందున్నటువంటి రాజకీయ స్వరూపంలో ఉన్నప్పుడు వారి మీద మేము కొంచెం దాడి చేసే ఆస్కారం ఉండేది. ఇప్పుడు ప్రత్యక్ష పోరాటంలో ఒక మహోన్నతమైనటువంటి అగ్రభాగాన ఉన్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సోదరుడు శ్రావణ్ గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా నేను గుర్తిస్తూనే ఉన్నాను. వాస్తవానికి మనకు హైదరాబాద్ పైన భూమి హక్కులు, శాసన హక్కులు వెళ్తే మీరనేటువంటి సంశయాలే ముందుకొస్తాయి. శాసన హక్కులు ఎంతకాలం అయితే హైదరాబాద్ పైన తెలంగాణ రాష్ట్రానికి ఉంటుందో మనకు ఉండబోయేటువంటి భద్రత ఏమిటి, మనం రేపటి నాడు చేయగలిగినటువంటి ఆస్కారం ఏమిటో మీకు తెలుసు. నేను చెప్తున్నది సంధికాలం కాబట్టి, ఇది ఒక యుక్తి పోరాటం, ఒక దౌత్యనీతి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఏ చిన్న జీవో వచ్చినా అది ఆర్డినెన్స్ గా, అది చట్టంగా మారిపోతున్నటువంటి దశ వారి అవసరార్థం జరుగుతున్నటువంటిది వాస్తవం. భౌగోళికంగా అక్కడక్కడ జరిగినటువంటి ఏర్పాట్లలో కూడా ఈ రకమైన సంక్లిష్టత వచ్చింది కూడా వాస్తవం. దీన్ని గుర్తెరిగే హైదరాబాద్ వైపు మీరు చూస్తే తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చిన పేరు కాంగ్రెస్ కు ఉండకపోవచ్చు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ఇంకా చెబుతూనే ఉన్నటువంటి వారిలో మేమందరం ఉన్నాము. దయచేసి గమనించండి, అపోహలు అనేకం ఉన్నాయి, కానీ హైదరాబాద్ పైన ఏ రకమైన నీళ్లు నీడలు లేవు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి హక్కులు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉండనున్నాయి. హైదరాబాద్ సంబంధించినటువంటి శాసనాలు తెలంగాణ రాష్ట్రం మాత్రమే చేయబోతున్నది. ఇది సుస్పష్టం. ఇందులో ఏ మాత్రం కూడా రాజీ లేదు. ఇది కాకుండా అందుబాటులో ఉన్నటువంటి కొద్ది అవకాశాలు, కొన్ని ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి. 258 ద్వారా కొంత రెఫరెన్స్ చేయడం కోసం కొంత ఆస్కారం ఉంది అనేటువంటి వాస్తవాన్ని జనార్దన్ రెడ్డి గారు గుర్తెరుగుదురు. అంత మాత్రమే కాదు, వారు చేసినటువంటి పోరాట నేపథ్యము, ములికి ఉద్యమ నేపథ్యం కానివ్వండి, దాంతో పాటుగా 1969 నుంచి సాగినటువంటి ఉద్యమే కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి 32వ సవరణ ద్వారా 371D ఏర్పడుతున్న దశలో అంతకుముందు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రాంతీయ మండలి రద్దయిపోయినటువంటి వాస్తవాన్ని మనం చెప్తా ఉన్నాం. అది దృష్టిలో ఉంచుకొని మాకు 371D వచ్చిన తర్వాత మాకు జరిగిన మేలేమీ లేదని చెప్పిన వాళ్ళలో నేను ఉన్నాను, ముందే ఉన్నాను నేను. అనేక రకాల సంక్లిష్టలు వచ్చాయి. అందుకోసమే శాసన హక్కులు, హైదరాబాద్ శాసన హక్కులు తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి అనేటువంటి నిక్కచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళలో మేమున్నాం. రైట్. సంధికాలం అనో దౌత్యకాలం అనో దౌత్యనీతి అని చెప్పని కనుక ఒకవేళ కనుక మీరు 258 ఇన్వోక్ చేసి కేంద్ర యొక్క అధికారాన్ని కనుక తెలంగాణ మీద పెట్టే ప్రయత్నం చేసి ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఆ ఎంపీలు, ఈ ఎంపీలు, ఆ మంత్రులు, ఈ మంత్రుల కౌన్సిల్ పెట్టినట్టయితే గింత వెసులుబాటు చాలు వాళ్లకు మొత్తానికి మొత్తం తెలంగాణ మీద అధికారం చెలాయించడానికి. ఇవాళ తెలంగాణ సమాజం గింత పోరాటం చేసి గిన్ని వేల మంది చనిపోయిన తర్వాత ఇవాళ మళ్ళా కూడా వాళ్ళకి అధికారం ఇవ్వడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. మరో ఉద్యమానికి తెలంగాణ సమాజం స్వీకారం చుట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి అన్రెస్ట్ గురి కాకుండా చూడవలసినటువంటి ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పెద్దల మీదనే ఉంటుంది. దౌత్యనీతో సంధి అని చెప్పని కనుక మీరు ఏమాత్రం సర్దుకుపోయే ప్రయత్నాలు చేసినా, వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేసినా కానీ తెలంగాణ ప్రజల నోళ్లలో మన్నుగొట్టే పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ థింకింగ్ డిఫరెంట్లీ. ప్రజలు, నేను చిన్న మీకు ఒక SMS చదివి వినిపిస్తా. అంటే మీరు రాయల తెలంగాణ చర్చతో మీరు మొదలుపెట్టినారు కాబట్టి ఇట్లా కొన్ని 100 SMSలు రోజంతా ఎంత యాంగ్జైటీ తెలంగాణ ప్రజలు అంటే. ఆయన ఒక పెద్ద మనిషి రామ్మూర్తి అంటే రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయన in 17th century itself, then Nizam, he was unable to rule Rayalaseema area because they did not pay taxes to Nizam state. They were factionists. So Nizam given Rayalaseema to English rulers. ఇవాళ కూడా అదే రకమైన మనస్తత్వంతో ఇంకా కూడా వాళ్లే ఉన్నారు. కాబట్టి చరిత్ర తెలవకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడొద్దు, రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు పట్టుకురావద్దు. వీ డోంట్ ఎక్సెప్ట్ నిర్బంధంగా తెలంగాణ సమాధానం. ఒక వ్యక్తి, ఒక రిటైర్డ్ ఆఫీసర్ అభిప్రాయం ఇది ప్రజల మాట. సార్ చెప్పండి, టైం అయిపోయింది, బ్రీఫ్ చేయండి ఏమైనా ఉంటే. సంగప్ప, దయచేసి గమనించండి, హైదరాబాద్ పైన తెలంగాణ రాష్ట్రానికే శాసన హక్కులు ఉంటాయి. ఆ విషయంలో సంశయం అవసరమే లేదు. భౌగోళిక స్వరూపాన్ని థ్యాంక్ యూ రాపోలు గారు, శ్రవణ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు మార్నింగ్ ఎడిషన్ పాల్గొని మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది వాళ్ళ మార్నింగ్ ఎడిషన్. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.